మా చెల్లెళ్ళు అలా ఎందుకు చెప్తారు? అయినా వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, ఎవరు చెప్పారో చెప్పు. ఆ, ఎవరంటే డైరెక్ట్గా నాతో చెప్పలేదు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. అవునా? ఏం మాట్లాడుకుంటున్నారు? మన గురించే. ఏమని మాట్లాడుకుంటున్నారు? వాళ్ళనే అడుగు. నన్ను అడిగితే ఏం చెప్తాను? నీకేమైనా మెంటలా? అసలు విషయం చెప్పకుండా అటు ఇటు తిప్పుతావేంటి? మీ అన్నయ్య తిడుతున్నాడు, మాట్లాడరేంటి? మేమేం మాట్లాడాలి శివ? అవును, వాళ్ళే మాట్లాడతారు. మా అన్నయ్య వదిన బాగుండాలని, సుఖంగా కలిసిమెలిసి ఉండాలని దేవుడు ముందు కోరుకుంటారు కదా, ఆ విషయం చెప్పండి. అసలు టాపిక్ ఏంటో అర్థం కావట్లేదు వదినా. మేము బాగుండాలని దేవుడు ముందు కోరుకుంటే సరిపోదు. అసలు పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో ఈ మహానుభావుడికి చెప్పండి. ఎవరిని ఎలా చూసుకోవాలో నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. గంగా, గంగా, రే గంగా, గంగా, ఏమైందన్నా? ట్యాంకర్లో నీళ్లు వదిలింది నువ్వేనా? అవును. ఆ నీళ్లు తాగి జనాలందరికీ వాంతులు విరోచనాలు గంగా, వాంతులు విరోచనాలు గంగా, వాంతులు విరోచనాలు గంగా, విరోచనాలు గంగా. చిన్నపిల్లలు ఆసుపత్రి పాలయ్యారు, పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు, పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. నేను వస్తాను, నువ్వు వెళ్ళు. అలాగే గంగా. ఏంటన్నయ్య ఇది? పొద్దున నీళ్ళు వదిలింది నువ్వా? అవునమ్మా, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. అసలేం జరిగిందో బయటికి వెళ్తే తెలుస్తుంది బావా. శివ, పద. పద. అమ్మా, ఏమైందమ్మా? ఏమోనయ్యా, ఉదయం నీళ్లు తాగిన దగ్గర నుంచి ఇలా వాంతులు చేసుకుంటూనే ఉంది. ఆ నీళ్ళల్లో ఏం కలిపారో బాబు, ఈ వాంతులు అసలు ఆగట్లేదు బాబు. బాబాయ్, ఏమైంది బాబాయ్? కడుపు నొప్పమ్మ, ఉదయం నుంచి వాంతులు. నా కూతురు ప్రాణాలు పోయేలాగున్నాయి బాబు. మీరేం కంగారు పడొద్దమ్మా, హాస్పిటల్ పదండి. పిన్ని, పిన్ని, ఏమైంది పిన్ని? పిన్ని, కడుపులో ఒకటే నొప్పమ్మా, పొద్దుటి నుంచి వాంతులు ఆగట్లేదు. ఏమైంది పిన్ని? రాత్రి భోజనం ఏమైనా తిన్నారా? పొద్దుటి నుంచి ఏం తినలేదమ్మా. ఉదయం నీళ్లు వదిలారు కదా, ఆ నీళ్లు తాగానంతే. అప్పటి నుంచి కళ్ళు తిరగటం, ఆయాసం, దగ్గు, కడుపులో నొప్పి అన్నీ వస్తున్నాయి. బావా, రే రమేష్, ఎక్కడున్నావురా? తొందరగా లక్ష్మి అత్త ఇంటి దగ్గరికి రా. అసలు ఏమైంది? కడుపులో నొప్పి. రమేష్, వీళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకెళ్ళు. అలాగేనా? రండమ్మా. బాబాయ్, తీసుకెళ్ళు. ఏంటి బావా, ఊరంతా ఇలా జరిగింది? నాకు అదే అర్థం కావట్లేదు శివ. ఉదయం నీళ్లు తాగడానికి వీళ్ళకి పరిస్థితి రావడానికి కారణం ఏంటో అర్థం కావట్లేదు.
దాంట్లో ఏమన్నా కలిసి ఉంటుందా? ఏమో బావా, ముందైతే వెళ్ళి చూద్దాం పద. పద. కంగారు పడకండమ్మా, ఏం కాదు. ఇదిగోమ్మా, ఈ టాబ్లెట్ వేయండి. డాక్టర్ బాబు, నా బిడ్డను బతికించండి బాబు. పొద్దున్నుంచి అవస్థపడుతున్నాడు బాబు. నా పొలం అబ్బాయినా నా బిడ్డని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తానయ్యా. ముందు ఫస్ట్ ఎయిడ్ చేయనివ్వండి, ఆ తర్వాత పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు. ఇదిగోమ్మా. అయ్యో, ఇక్కడున్న టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ సరిపోయేలా లేవు. వీళ్ళ పరిస్థితి విషమించక ముందే ఏదో ఒకటి చేయాలి. అయ్యో అమ్మా, అమ్మా, అయ్యో. వచ్చావా? ఊరిని వల్లకాడు చేయాలనుకుంటావా ఏందయ్యా? సర్పంచ్ అయి మా అందరినీ కాపాడుతానని మాటిచ్చావు. అట్లాంటిది నీ చేతుల మీదుగానే మా అందరినీ చంపాలనుకుంటున్నావా? అసలు మీరేం మాట్లాడుతున్నారు? ఊరిని వల్లకాడులా నేనెందుకు చేస్తాను? పొద్దున నీళ్లు వదిలేదు నువ్వే కదయ్యా, అందులో ఏం కలిపేవయ్యా? ఇప్పుడు చూడయ్యా, జనాలు ఎలా అవస్థపడుతున్నారు. గంగా బావ నీళ్లు వదలడానికి వీళ్ళకి ఇలా జరగడానికి సంబంధం ఏంటండి? ఏమోనమ్మా, ఆ నీళ్లు తాగే అందరూ ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. గంగ మీద పంచాయతీ వేయాల్సిందే, గంగ మీద పంచాయతీ వేయాల్సిందే, గంగ మీద పంచాయతీ వేయాల్సిందే. సర్పంచ్ మీద పంచాయతీ పెట్టించడం ఏంటయ్యా? అది సర్పంచ్ అయితే ఏంది, మినిస్టర్ అయితే ఏంది, తప్పు ఎవరు చేశారో తేలిపోవాలి. వాళ్ళకి శిక్ష పడాల్సిందే. చూడండి అయ్యా, మీరు చేసిన పనికి ఈ ఊరు వల్లకాడవుతుంది. చూడండి అయ్యా. గంగాధరం గారు, వీళ్ళైతే పెద్ద డాక్టర్ని కూడా పిలిపించండి. తీర్పు చెప్పాల్సిన నువ్వే సంజాయిషి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది బావా. తప్పు చేస్తే శిక్ష అనుభవించడానికి కూడా నేను వెనకాడను. అసలు ఇలా జరగడానికి కారణం ఏంటో కూడా నాకు తెలియడం లేదు. శివ, పట్నంలోని పెద్ద హాస్పిటల్స్ నుంచి డాక్టర్స్ని రమ్మను. హా, న్యాయం చేస్తానని కాకమ్మ కబుర్లు చెప్పగానే ఊళ్ళో జనం అంతా ఓట్లేసి గెలిపించినారు. పట్టుమని 10 రోజులు కూడా కాలేదు, జనాల్ని ఆసుపత్రి పాలు చేస్తున్నాడు గంగా. ఊరు వల్లకాడైతే ఉండదమ్మా. నా కొడుకు 10 ఏళ్ళు ప్రెసిడెంట్ గా ఉండాడు, 20 ఏండ్లు పంచాయతీ అధికారిగా ఉండాడు. కానీ ఏ రోజు ఎవరికి ఇట్లాంటి పరిస్థితి రాలా. జనాల జీవితాల్లో ఎలుగు నింపుతానన్నాడు, కల్తీ నీళ్లు దాగించే ఆస్పత్రి పాలయ్యేలా చేశాడు. ఏంటి గంగా ఇది?
ఊరికి మంచి చేస్తానని ఊరి బాధ్యత నెత్తి మీద వేసుకున్నావు. ఇప్పుడు అన్యాయంగా కల్తీ నీళ్ళు వదిలి ఇంతమంది కడుపు కోత మిగిలిస్తావా? నీ వల్ల ఊళ్ళో జనాలంతా ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టులాడుతున్నారు కదయ్యా. మా అమ్మాయి పరిస్థితి చాలా విషమంగా ఉందని డాక్టర్ గారు చెప్పారు. ఎన్నో నోములు నోస్తే గానీ కలిగిన బిడ్డ అయ్యా అది. దాన్ని కూడా పొట్టరు పెట్టుకున్నారు కదయ్యా. న్యాయం చేయాల్సిన నువ్వే ఇలా నేరం చేస్తే ఎలాగంగా? ఆపండి ఆపండి ఆపండి. మౌనంగా ఉన్నాడు కదా అని నిందా గంగాబావ మీద వేయకండి. చీమకు కూడా హాని చేయనివాడు ప్రజల ప్రాణాలతో ఎలా ఆడుకుంటాడు? అవును, మా అన్నయ్యకి మంచి చేయాలన్న ఆలోచన తప్ప ఇలాంటి కుట్రలు తెలియవు. ఇదెవరో కావాలని చేసి మా అన్నయ్యని ఇరికించాలని చూస్తున్నారు. చూసారా, ఇది అన్యాయాన్ని నిలదీస్తే ఆ గంగ సెల్లుల నేరం మనమే చేశామని చెబుతుంది. అదెట్టా ఉండా? ఉదయం ట్యాంకర్ దగ్గరికి పోయే నీళ్ళు ఇడిచిపెట్టింది ఎవరో తెలిస్తే నేరం ఎవరు చేసుండాడో తెలిసిద్ది కదా. ఖచ్చితంగా కుట్రపూరితంగా జరిగిందే కాని మా అన్నయ్యకి నీళ్లు కల్తీ జరగడానికి ఎలాంటి సంబంధం లేదు. అనవసరంగా మా అన్నయ్యని నిందించకండి. ఒకవైపు తప్పు మీ అన్నయ్య వల్లే జరిగిందని మీ మావయ్య బామ్మ చెప్తూ ఉంటే నువ్వేంటమ్మా మీ అన్నయ్యకి దీనికి సంబంధం లేదని చెప్తావు? ఆ అన్నయ్య మీద చెల్లెలకి ఆ మాత్రం ప్రేమ ఉంటది కదా మారయ్య. అసలే వాళ్ళ అమ్మ లేకపోయినా భుజాల మీద భారం వేసుకుని ఇక్కడ దాకా వచ్చాడు గంగ. అందుకే ఆడపిల్ల అట్ట అంటదిలే గాని ముందు పంచాయతీలో జరగాల్సిన విషయం తేల్చండి. అసలు తప్పెలా జరిగిందో విచారించకుండా గంగబావే కావాలనేదంతా చేశాడని చూసినట్టుగా చెప్తున్నావు కదా నాన్న. ఇంకేం తెలుసమంటావు? మరి గంగ నేరం ఒప్పుకుంటా ఉండాడా? ఒప్పుకోవట్లేదు కదా. తీర్పు చెప్పాల్సినోడు దోషలా నిలబడి ఉండాడు కాబట్టే తీర్పు మమ్మల్ని చెప్పమంటారా? అసలు కల్తీ అయిన నీళ్లు మా అన్నయ్య ఎందుకు వదలాలనుకుంటాడు? ప్రజలు హాస్పిటల్ పాలైతే మా అన్నయ్యకేమొస్తుంది? ఏమొస్తుందో పొద్దున్నే వెళ్ళి నీళ్లు ట్యాంకులోంచి వదిలిన మీ అన్నయ్యని అడగండి. అసలేం జరిగిందో నువ్వే చెప్పు బావా. లేదంటే ఇక్కడ కొంతమంది నింద నీ మీద వేయడానికి ఎన్ని కట్టుకథలైనా అల్లుతారు. నీళ్లల్లో కల్తీ జరిగిన విషయం నాకు తెలీదు. ఉదయం నీళ్లు రావట్లేదని రంగయ్యకి ఫోన్ చేస్తే తను తీయలేదు. నేనే ఊళ్ళో ట్యాంకులకి నీళ్లు వదిలాను. అంతేగాని అది కల్తీ అని నాకు తెలీదు. రోజు నీళ్లు వదలాల్సిన రంగయ్య ఫోన్ తీయకపోయేసరికి గంగ వచ్చాడు. కానీ గంగేం కావాలని చేయలేదు. గంగ అలాంటి వాడు కాదు కూడా. నువ్వు భలే చెప్తా ఉండవే. అసలు ఏమీ చెయ్యకపోతే ట్యాంకర్ దగ్గరికి నీళ్లు వదలడానికి రంగయ్య కాకపోతే మంగయ్య కన్నా చెప్పొచ్చు కదా. అక్కడికి గంగ ఎందుకు వెళ్ళినట్టు? ట్యాంకర్కి నీళ్లు వదలడం వృత్తిగా పెట్టుకున్న రంగయ్య ఫోన్ తీయనప్పుడు మంగయ్య ఎందుకు తీస్తాడని నేను వెళ్ళాను. తెల్లవారుజామునైతే ఎవ్వరూ చూడరనే నువ్వే పోయి నీళ్లలో కల్తీ చేసొచ్చండావా? చూడండి, ఊళ్ళో వాళ్ళు నీళ్లు రాక ఒక్క క్షణం కూడా ఇబ్బంది పడకూడదు అనేసి నేనే వెళ్ళి వాల్ తీశాను. అందులో కల్తీ నీళ్లు ఎలా వచ్చాయో రంగయ్యే చెప్పాల్సి ఉంటుంది. చెప్పరా రంగయ్య, రేత్రి దాగిందే ఇంకా దిగలేదా ఏంది? ఒక్క మాట కూడా మాట్లాడడం లేదే. రాత్రి నలతగా అనిపించి మందులేసుకున్నానమ్మా. అందుకే మేలుకోరాక ఫోన్ కూడా చూసుకోలేదమ్మా. ఉదయం లేచేసరికే ఊర్లో జనం వాంతులు చేసుకుంటున్నారని ఫోన్ వచ్చింది. వెళ్ళి చూస్తే నిజంగానే నీళ్ళలో ఎవరో ఏదో కలిపారనిపించిందమ్మా. ఇంకెవరో గంగే కలుపుంటాడు కదా. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? రంగయ్య పడుకున్నాక గంగాబావ ట్యాంకర్ దగ్గరికి రాకముందే
ఇంకా ఎవరైనా ఏదైనా కలిపేసి ఆ నింద మా గంగా బావ మీద వెయ్యాలని ప్రయత్నం కూడా చేసుండొచ్చు కదా. చూడు శివ, అప్పుడంటే ఎలక్షన్లో మేమే గెలవాలని చేసిన కుట్రలు అని కొట్టి పారేశావు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, నీ మొగుడు ప్రెసిడెంట్ కూడా అయ్యుండాడు కదే, ఇంకే కుట్రలు ఎవరు చేస్తారో? ఇంకెవరు? మా అన్నయ్య ప్రెసిడెంట్గా ఉండడం ఇష్టం లేని వాళ్లే ఈ పని చేసుంటారు. పైగా వాటర్ ట్యాంక్ని వారం రోజుల క్రితమే క్లీన్ చేయించాడు. ఫ్రెష్గా రావాల్సిన నీళ్లు 2 రోజుల్లోనే ఎలా కల్తీగా మారతాయి? చూడు శివపార్వతి, కల్తీ ఎలా జరిగిందో ఎవ్వరికీ తెలీదు. ఆ నీళ్ళు వదిలింది మాత్రం నీ మొగుడే కాబట్టి ఈ ఘోరానికి బాధ్యుడు నీ మొగుడే. అయితే ఇప్పుడు ఏమంటారు? గంగని అరెస్ట్ చెయ్యాలంట. ఎందుకు అరెస్ట్ చేస్తారు? నేరం చేసింది మా బావే అని రుజువు కావాలి కదా. నీ మొగుడే నీళ్లలో కల్తీ చేసుండాడని అందరూ చెప్తా ఉండారే. ఇది చాలా అన్యాయం. ఇలాంటి వాళ్ళన సర్పంచ్గా ఎన్నుకున్నారు. గెలిచిన తర్వాత అరిటాకులు అందరికీ పంచభక్ష పరమాన్నాలు పెడతాం అన్నాడు. కానీ ఇప్పుడు అన్నమే పెట్టకుండా మందు కలిపి నీళ్లు తాగించి ఇలా ప్రాణాలు తీయాలనుకుంటున్నాడు. మీరు నా మీద నింద వేసినంత మాత్రాన అది నిజమైపోదు. ఆ నీళ్ళని కల్తీ చేసింది ఎవరో ఆరా తీస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. కారకులు ఎవరో తెలియాలి. స్వార్థం కోసం ప్రజల ప్రాణాలు కూడా పణంగా పెట్టిన వాళ్ళని ఊరే క్షమించదు. ఊళ్ళో అందర్నీ ఇంట్లో మనుషుల్లాగా భావించే నీ మీద నింద వేయటం అన్యాయం బావా. తప్పకుండా వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. అవన్నీ స్టేషన్లో మాట్లాడుకోవచ్చు. జనాలు అస్వస్థతకు గురయ్యారు కాబట్టి క్రిమినల్ కేసు అయింది. ముందైతే స్టేషన్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్లో పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. అరెస్ట్ చెయ్యాల్సిందే. నీళ్ళు వదిలింది నువ్వే అయితే నేరం నువ్వు చేసినట్టే కదా గంగా. పంచాయతీ ఏదో తేలాల్సిందే. ఆ కుర్చీలో కూర్చొని తీర్పు చెప్పాల్సిన వాడే ఇలాంటి అన్యాయం చేశాడంటే ఈ కేసుని కోర్టుకి తీసుకెళ్లాల్సిందే. పదగంగా. మా అన్నయ్యను తీసుకెళ్ళకండి. నిజంగా మా అన్నయ్యకే పాపం తెలీదు. ఇదంతా అన్యాయం, మోసం, కుట్ర. కావాలనే గంగాబావని తీసుకుని వెళ్తున్నారు. పోలీస్ ఆఫీసర్ అయ్యుండి నువ్వే ఇలా మాట్లాడకూడదు శివ. గంగను అరెస్ట్ చేయి. నేనెందుకు అరెస్ట్ చేస్తాను? అరెస్ట్ చేయను. తప్పో ఒప్పో తేల్చుకునేంత వరకు నా భర్తని ఎందుకు అరెస్ట్ చేస్తాను? లాస్ట్ టైం అయితే వెంకటపతి రాజుగారి విషయంలో నిజంగా తప్పు జరిగిందని అరెస్ట్ చేశారు. అసలు గంగాబావ నీళ్లల్లో ఏవైనా కలిపాడో లేదో నేను చూడలేదు. అయినా మీరంటుంది ఎంతవరకు నిజమై ఉంటుందో తెలియాలి కదా. అవన్నీ అక్కడ తేల్చుకోవచ్చు శివ. ముందు పద. సర్పంచ్ కాకముందు ఒకసారి అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు సర్పంచ్ అయ్యాక కూడా అరెస్ట్ అయ్యాడు. ఇది సిగ్గుచేటు కాదు? అక్కర్లేదు. నేనే వస్తాను. నిజమేంటో తెలిసే వరకు వెళ్ళకు బావా. వెళ్ళొద్దన్నయ్య.
మావయ్య మీరు చేస్తుంది చాలా తప్పు. మా అన్నయ్య ప్రాణాలు తీసే మనిషి కాదు. అదేందమ్మా అట్టంటున్నావు? నన్ను చంపడానికి ఎన్నిసార్లు రాలేదు? నాది ప్రాణమే కదా. అబ్బోడిని కూడా గుళ్ళో చంపబోయినాడు, కాపాడింది నువ్వే. ఇదంతా అప్పుడే మరిసిపోయినావే ఏంది? మా అన్నయ్య మంచుడు నువ్వు వెనకేసుకొస్తుండవు.